దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి యోహాను సువార్త 8వ అధ్యాయము మనము ధ్యానిస్తున్నాము. మరి మొన్నటి దినము క్రీస్తు ప్రభు తను తాను వాక్యంగా అభివర్ణించుకున్నాడు. మరి ఆయన నేనే సత్యం అని చెప్పుకున్నాడు. మరి ఆయన మరి నేను తండ్రి యొద్ద నుంచి వచ్చిన వాడినని పదే పదే మాట్లాడుతున్నాడు. ఇక్కడ యూదులకి ప్రభుకి మధ్య జరుగుతున్న సంభాషణను మనం ధ్యానిస్తున్నాము. నేను సత్యమైన వాక్యాన్ని మరి ఎవరైతే నా యొద్దకు వస్తారో వారందరూ కూడా సత్య సంబంధులుగా ఉంటారని ప్రభు చెప్పిన మాటలను కంటిన్యూషన్ లో ధ్యానిద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 37వ వచనము. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. అబ్రహాము సంతానం మరి పేరుకి అబ్రహాములో నుంచి వచ్చిన వారుగా మరి తరతరాలు మరి తండ్రి మరి విశ్వాసానికి మరి విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారులుగా మీరు ఉన్నారు. కానీ అది జెనెటిక్ పరంగా అనే జన్యు పరంగా అబ్రహాము సంతానంగా యూదా సంతానంగా మీరు పరిగణించబడుతున్నారు. కానీ ఆత్మలో మీరు అట్టి విధంగా లేరు. అదేదో శరీరరీతిగా మరి మీరు ఉన్నారు కానీ ఆత్మరీతిలో లేరు. అబ్రహాము ఎలా ఉన్నాడు? అబ్రహాం అనే వ్యక్తి ఆత్మరీతిలో ఆత్మ జీవితాన్ని గనక మనం గమనిస్తే ఆత్మీయ జీవితాన్ని ఆయన ఎలా ఉన్నాడు? దేవుడు పిలిచాడు, వచ్చేసాడు. ఇంకా ఆయన ఏమీ సందేహింపలేదు. దేవుడు చెప్పిన మాటకు చెప్పినట్టు విధేయుడు వచ్చాడు. కానీ మీకు నేను ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట మీరు నమ్మటం లేదు. నా మాట నమ్మటం లేదు, నన్ను విశ్వసించటం లేదు. అబ్రహాము సంతానమే కానీ మీలో నా వాక్యానికి చోటు లేదు. దేవుని యొక్క వాక్యానికి మనం ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలండి. మన యొక్క జీవితంలో, మన యొక్క హృదయంలో స్థానము, మన జీవితంలో స్థానము. ఆ వాక్యం కొరకైన సమయము, వాక్యం కొరకైన మరి ఆ యొక్క ప్రత్యేకమైన శ్రద్ధ మనం కలిగి ఉండాలి. వాక్యానికి మన అంతర్గత హృదయంలో మనం స్థానం ఇవ్వగలగాలి. ఈ వాక్యానికి మన ఉన్నతమైన సమయోచితమైన గౌరవ స్థానం ఇవ్వాలి. ఈ వాక్యం మీద మనము కంప్లీట్ గా నమ్మకం ఉంచాలి. ఈ వాక్యం ద్వారా మనం పరిపాలించబడటానికి మనము అనుమతి ఇవ్వాలి. ఈ యొక్క ప్రేమ వాక్కు మనలో శాశ్వతంగా తన కార్యం చేయటానికి మనము ఈ వాక్యానికి అనుమతి ఇవ్వాలి. వాక్యం ఎవరైనా మనం ధ్యానించుకుంటున్నాము? క్రీస్తు ప్రభువే వాక్యము. మరి ఈ వాక్యము మనలో లేకపోతే ఇంకా మన జీవితాలకు ఉపయోగకరం ఏమన్నది? నా వాక్యమునకు మీలో చోటు లేదని ప్రభు వారితో మాట్లాడుతున్నారు. నా వాక్యం మీలో ఉంటే గనక నన్ను చంప వెదకరు, పదే పదే నన్ను ఇట్లా దూషించరు, నన్ను ఇబ్బంది పాలు చేయరు, నన్ను అవమాన పాలు చేయరు. మీరు ఎందుకు మీరు ఈ యొక్క వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారంటే నా వాక్యము నాకు మీలో చోటు లేదు గనక. సాధారణంగా క్రైస్తవులమైన మనం కూడా ఎప్పుడైతే ఈ వాక్యం మనలో నింపుకోలేదో దేవుని కొరకు మనం జీవించలేమండి. ఈ వాక్యము మనలో నింపబడే కొద్దీ, వాక్యం మనలో నింపబడే కొద్దీ ఈ వాక్యం మన ఏం చేస్తుందంటే ఏ యొక్క మార్గనిర్దేశకత్వంలో ప్రభు కొరకు మనం జీవించాలో ఈ వాక్యం ఒక దిక్సూచిగా ఉండి మనల్ని నడిపిస్తా ఉంటది. తప్పొప్పులను వివేచనను మనకు అనుగ్రహింప చేస్తా ఉంటది. ప్రభు యొక్క సన్మార్గములో, నీతి మార్గంలో మమ్మల్ని నడిపిస్తా ఉంటది. ఇక్కడ ప్రభు వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు చేసేటువంటి ఆ ప్రయత్నాలన్నీ కారణం ఏంటంటే ప్రభుని చంపాలని చేసే ప్రయత్నానికి కారణం ఏంటంటే ప్రభుని నమ్మట్ల, ప్రభు చెప్తున్న మాటలు నమ్మట్ల. నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చాను, నేను తండ్రి యొద్ద చూచిన సంగతులే చెప్తున్నాను పదే పదే. ఇప్పుడు మనం ధ్యానించిన అధ్యాయాలన్నిటిలో ప్రాముఖ్యంగా 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రభు ఎన్నిసార్లు చెప్తాడు,
నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను. తండ్రి నేను ఏకమై ఉన్నాను. ఏకమై ఉన్నాము మేము. ఈ మాటలు చెప్తూనే ఉన్నాడు. మరలా ఆయన 38లో అంటున్నాడు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పాను. ప్రభు ఇక్కడ 2 డిఫరెన్సియేషన్స్ చెప్తున్నాడు. నేను నా తండ్రి ఏదైతే నాకు చూపించాడో, చెప్పాడో, ఆ తండ్రి చేసిన క్రియలే, తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను బోధిస్తున్నాను. కానీ మీరెలా ఉన్నారంటే, మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నాను. ఇక్కడ మీ తండ్రి అని ప్రభు ఇక్కడ మరి అబ్రహాము కాకుండా మరి సాతాను గురించి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాము మరి ఎటువంటి క్రియలు చేశాడు? నమ్మాడు. నా మాట చెప్పగానే మాటకు విధేయుడయ్యాడు. మీరు నిజంగా అబ్రహాము పిల్లలయ్యారా? మీరు అట్టి విధంగా విశ్వాసం పెడతారు, నమ్మకం పెడతారు, చెప్పింది చెప్పినట్లుగా చేస్తారు. కానీ మీరు అబ్రహాము సంతానంగా లేరు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము ఎట్లా చేశాడు? ఏది దేవుడు బయలుపరిచాడో, ఏది దేవుడు చెప్పాడో అది ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. ఒక మాటకు విధేయుడై రావటమే కాదు, కుమారుడిని అర్పించమన్నప్పుడు కూడా వెంటనే కుమారుని అర్పించటానికి వెనుతీక వెళ్ళిపోయాడు. మరి శారా చెప్పిన మాట నువ్వు వినాలి అంటే ఇష్మాయిల్ పంపించేటప్పుడు కూడా దేవుని మాటకు లోబడ్డాడు. ఆయనకు అది ఇష్టమైన కాకపోయినా కూడా అది ఆయనకు మరి చెయ్యలేని కార్యమైన కూడా ఆయన ఏం చేశాడు? దాన్ని చేయకుండా మానివేయలా. దేవుని మాటకే ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుడు చెప్పింది చేయటానికే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము ఎలా చేశాడు? ఆయన మరి దేవుని యందలి భయభక్తులు కలిగి విశ్వాసం ఉంచిన కార్యాలు చేశాడు. మరి మీరేం చేస్తున్నారు? మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ ఈ మాట చెప్పగానే వారి హృదయాల్లో ఎక్కడో గుచ్చుకుంది. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. మీరు అబ్రహాము పిల్లలు కాదు మీరు. మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని ప్రభు చెప్పిన మాటలు వారి హృదయములో గుచ్చుకున్నాయి. ఏమంటున్నారు? మేము మా తండ్రి క్రియలే చేయుచున్నాము అని చెప్తూ, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము. దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఇక్కడ వీళ్ళు ట్రాక్ లోకి వచ్చారండి. దేవుడొక్కడే మాకు తండ్రి. ఇంతకాలము ప్రభు ఏం చెప్తున్నాడు? తండ్రి అయిన దేవుడు నా తండ్రి అన్నాడు. నేను అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. మరి ఆయన నేను ఏకమై ఉన్నాము. ఆయనకు ప్రియకుమారుడుగా నేనున్నాను. ఇదే మాటలు కదా ప్రభు చెప్తా ఉంది. ఇప్పటికి వారు మనసులు వెలిగి దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము. అంటే వాళ్ళకి అర్థమైంది. ప్రభువు మాటల్లోని అంతరార్థం వారికి అర్థమయ్యి మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారము కాము. దేవుని వలన పుట్టిన వారము. దేవుడు మాకు తండ్రి అన్నప్పుడు మరి అక్కడ మరి ప్రభువుని ఆల్రెడీ వాళ్ళు అవమానపరిచారు. 8వ అధ్యాయము 19వ వచనంలో వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు? ప్రభువుని అక్కడ సర్కాస్టిక్ గా మాట్లాడారు. యేసేపు మరి ఆయన తండ్రి అని, మరి ఆయన దేవాది దేవుని కుమారుడు కాదని ఆయన మరి వ్యభిచారం ద్వారా ఈయన ఇట్లా చెప్పుకుంటున్నాడు. తండ్రి పరలోకమున్న తండ్రికి కుమారుడని చెప్పుకుంటున్నాడంటే ఈయనట్టి విధంగా మరి పాపం వల్ల పుట్టినవాడని ఆయన గేలి చేశారు, అవమానపరిచారు. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకుంటున్నారేమని దేవుడొక్కడే మాకు తండ్రి అని ఆయనతో అనగా యేసు వారితో ఇట్లా నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపింది. మీరు నిజంగా దేవుని మరి దేవుడు మీ తండ్రి అని మీరు ఒప్పుకుంటే గనక మీరేం చేస్తారంటే నన్ను ప్రేమిస్తారు, నన్ను అంగీకరిస్తారు. నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చాననే మాట మీరు అంగీకరిస్తారు. నేను నా అంతట రాలేదు, ఆయన నన్ను పంపితే నేను వచ్చానని నేను చెప్తున్న ఈ మాట మీరు నమ్ముతారు. మీరు నా మాటలు గ్రహింపకున్నారు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు?
మరి ఎందుకు నా మాటలు మీరు గ్రహించడం లేదు? ఇంతగా నేను కంఠశోషతో పదే, పదే, పదే చెప్తాన్నాను. మీకు అర్థం కావట్లేదని, మీరు నమ్మాలని, మీరు విశ్వసించాలని, ఆ మాటలు ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవాలని పదే, పదే మీతో చెబుతున్నాను. మీరేలా నా మాటలు నమ్ముకున్నారు, గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా! వారికేంటంటే ఒక ప పర్స్పెక్టివ్‌లో ఉన్నారు. ఒక విషయంలో వారు స్ట్రాంగ్‌గా ఉన్నారు. వారి మనసులు ఒక విషయంతో నిండిపోయినియి. కొత్త విషయాన్ని వాళ్ళు అంగీకరించలేకపోతున్నారు. ఇప్పుడు ఎవరికైనా సువార్త చెప్దామంటే గూడా వారొక కాన్సెప్ట్‌లో ఉన్నారు కదా! మరి హిందువులు గాని, ఇంకా వేరే వారికి గూడా మనం సువార్త చెప్దామంటే వారి వారి దేవతలు, వారి వారి విశ్వాసము దానితో వారి హృదయాలు నిండిపోయినియి. ఆ నిండిపోయిన హృదయాలలో ఈ కొత్తదనం పోయటానికి వారు ఇష్టపడటలా. ఏదైతే నూతనత్వంలోకి మీరు రావాలి, పాపం విడిచిపెట్టాలి, విగ్రహారాధన మీరు విడిచిపెట్టాలి, మరి నిజ దేవుని వైపు మీరు తిరగాలి అంటే గనక వారి హృదయమంతా ప్రీఆక్యుపైడ్ చేయబడింది. కొన్ని విషయాలతో వారి హృదయము ప్రీఆక్యుపైడ్ చేయబడింది. ఇప్పుడు మనమేమన్నా చెప్దామని చూచామా? అవి వారి లోపలికి వెళ్ళవు. మీరేలా నా మాటలు గ్రహింపకుని ఎందుకు మనం కొన్నిసార్లు మనం కూడా కొన్నిసార్లు ఎందుకు ఆ పర్టిక్యులర్ విషయాలు ఎందుకు గ్రహించలేమంటే, నా బోధ విననేరకుండుట వలననే కదా! ఆ మాటలు మన లోపలికి మనము తీసుకున్నట్లే ఈ చెవుల్లో విని, ఈ చెవిలో వదిలిపెట్టేస్తా ఉన్నాం. విననేరకుండుట వలన కాదా కదా అంటున్నాడు. అంటే యాక్చువల్లీ దేవుని వాక్యం వింటే ఎలా ఉంటదంటే, వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:17లో రాయబడినట్లుగా ఎప్పుడైనా ఈ వాక్యాన్ని మనసు పెట్టి మనం విన్నావా? ఈ వాక్యము క్రీస్తు గురించిన సువార్తగా మనం విన్నామా? ఆ వాక్యం మనలోకి సూటిగా ఎళ్ళిపోద్దండి. అది ఎంత ప్రియాక్యుపైడ్ చేయబడి ఉన్నా కూడా ఈ వాక్యము మనలో నింపబడుతుంది. ఈ వాక్యమునకు మీలో నాకు నా వాక్యమునకు మీలో చోటు లేదని ఇక్కడ ప్రభు చెప్తున్నాడంటే, అసలు వాళ్ళు వినటానికి ఇష్టపడట్లేదు. విన్నదాన్ని వారి హృదయాల్లోకి దానిని తీసుకొనుట లేదు. మరి ఈ దినము ఉదయకాలము మనల్ని మనం పరీక్షించుకుందాం. ఉదయకాలము ప్రతిదినము మనకొక అర్ధగంట వాక్యం బోధించబడతా ఉంది. ఈ వాక్యాన్ని మన లోపలికి తీసుకుంటున్నామా? ఈ వాక్యమే జీవమండి. ఈ వాక్యమే జీవాహారంగా మనకు బలము, శక్తి ఇస్తది. ఈ వాక్యమే మన లోపలికి పెనెట్రేట్ అయ్యి, మన అనారోగ్యాలని పటాపంచలు చేస్తది. ఈ వాక్యము మన లోపలికి పెనెట్రేట్ అయ్యి, మన ఆత్మీయ జీవితాన్ని మనని ఒక స్ట్రాంగ్‌గా చేస్తది. ఒక బలవంతులుగా మనం చేయబడాలంటే, ఈ వాక్యంతో మనం నింపబడాలి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఇక్కడ వీరి గురించి ఇక డైరెక్ట్‌గా దేవుడు మాట్లాడుతున్నాడు. ముందు 2 సందర్భాలలో మీరు మీ తండ్రి ఆశలు నెరవేర్చాలనుకుంటున్నారు. మీ తండ్రిని పోలి మీరు నడుస్తున్నారంటే ఇక్కడ ప్రభు డైరెక్ట్‌గా మాట్లాడుతున్నారు. మీరెవరో తెలుసా? అబ్రహాము మా తండ్రి అంటున్నారు. దేవుడు మా తండ్రి అని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు మీ తండ్రి యొగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు. అపవాది ఏ స్వభావం కలిగున్నాడు? ఏ దురాశ కలిగున్నాడు? ఆ దురాశ మీరు నెరవేర్చగోరుచున్నాడు. మనం చాలా సార్లు ఈ మాట ధ్యానించాం. అపవాది ఏం చేస్తాడు? వాడు మనిషి యొక్క శరీరం కావాలి గనక వాడు మనలని, మానవులని ఆశ్రయం చేసుకొని వాడి దురాశలు నెరవేర్చుకుంటాడు. చాలా సార్లు మనుషులు విపరీతంగా ప్రవర్తిస్తారు. యాక్చువల్లీ అది వాళ్ళ ప్రవర్తన కాదది. వారిలో దూరిన దురాత్మ యొక్క ప్రభావం అది. మానవులందరం కూడా ఎలా పుట్టాము? ప్రభు తన పోలికలో తన స్వరూపంలో మనం చేసుకున్నాడు. తన ఊపిరి ఊదాడు. మనమందరం గూడా దేవుని పోలికలో పుట్టిన వారము. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఈ సాతాను మనలో దూరుతాడో, వాడి స్వభావము, వాడి దురాశలు మనం నెరవేర్చువారుగా ఉంటాం. అందుకే చాలా సార్లు నేను చెప్తాను. దానికి కొంచెం గూడా మనం చోటియ్యకూడదు. చోటిచ్చామా అది మనంతటిని ఆక్రమించేసుకుంటది. కనుక మనం మెళకువగా ఉండి, ఎక్కడెక్కడ దుష్టుడు మన మీద పన్నాగాలు పన్నుతున్నాడో, కుట్రలు పన్నుతున్నాడో, మన మీద వాడు ఆ గాలాలు లేకుంటే ఉరులొడ్డుతాం, లేకుంటే వలలు వేస్తున్నాడో, మనము మెళకువగుండి
వాడి స్ట్రాటజీ అంతా తిప్పి కొట్టగలగాలి. వాడు ఏంటి అపవాది అనేవాడు ఎలా ఉంటాడు? ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. ఆది నుండి ఆది కాలములోనే అనాది కాలములోనే ఆదామవ్వలకు పుట్టిన సంతానమైన కయీనులో వాడు దూరాడు. కయీను కొంచెం కోపం, అసూయ అనే ఆ యొక్క స్వభావంలోకి వచ్చినప్పుడు మరి సాతాను దూరి తిష్ట వేశాడు. ఆ అసూయ ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే తమ్ముడిని చంపేంతగా ఆ కోపము తారాస్థాయికి వెళ్ళిపోయింది. అతనికి కొంచెం కినుకు కలిగింది. తన అర్పణ దేవుడు అంగీకరించలేదని కొంచెం చిన్నబుచ్చుకున్నాడు గాని దాని దేనికి కారణమైంది? దుష్టుడైన సాతాను అపవాది అతనిలోకి దూరటానికి మరి సాధనమైంది. ఆవిడ దురాశ, వాడికున్న ఆ యొక్క దురాశ హృదయము, వాడి స్వభావం నెరవేర్చుకోవటానికి కయీనును వశపరుచుకున్నాడు. కయీను ఏమైపోయాడండి? నరహంతకుడైపోయాడు. అన్నను చంపిన వాడైపోయాడు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును కదా. ఇక్కడ కయీనుని దేవుడొచ్చి అడుగుతాడు, కయీను నీ తమ్ముడెక్కడా? నాకేం తెలుసు తమ్ముడు గురించి, నన్నెందుకు అడుగుతావు మా తమ్ముడు గురించి అని చెప్పేసి అక్కడ తిరగబడి మాట్లాడతాడు కయీను. అంటే ఈ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే దురాశ వశపరిచామో ఆ యొక్క మరి వాడి ప్రభావం కింద మనం వెళ్ళిపోయామో వాడి ఆశలు మనము మరి నెరవేర్చిన వారు అవుతాం. వాడి ఏదైతే వాడు కోరికలు కలిగి ఉన్నాయో, వాడు ఏదైతే మనని ట్యూన్ చేస్తా ఉంటాడో, ఏది మనని మరి వాడు నడిపిస్తా ఉంటాడో, మరి అట్టి విధంగా మరి ఇక్కడ వాడు వాడు వెనక నుండి తెర వెనక నుండి నడిపిస్తాడు. మనము యాక్ట్ చేస్తా ఉంటాం. కనుక అపవాది యొక్క దురాశలు మీరు నెరవేర్చగోరుచున్నాడు. వాడు తన అబద్ధ స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు. అక్కడ ఏం మాట్లాడాడు దేవుడితోటి? నాకేం తెలుసయ్యా నా తమ్ముడంటే. ప్రభు అన్నాడు, నీ తమ్ముడి స్వరము ఇక నేలలో నుంచి మొరబెడుతున్నది. నువ్వు మరి ఏమి తెలియదని నటిస్తున్నావు. ఓ కయీను, నువ్వు నటిస్తున్నావు. నాకేం తెలుసు నా తమ్ముడు అంటున్నావు కానీ తమ్ముడి యొక్క స్వరము నేలలో నుంచి విడిపిస్తుంది. అపవాది వాడి సంబంధులందరూ ఏమనుకుంటున్నారంటే నటిస్తున్నారు లోకంలో. వాళ్ళు ఎవరు చూడటం లేదులే, మరి మేం చేసే క్రియలు చెల్లుబాటు అవుతాయని మరి నటించుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ ఒక్క దినాన వాటికి బ్రేక్ పడుద్ది, వాటికి తీర్పు ఉంటది. కనుక మనం గమనించాలి. మనం కాదు చేసే పని, అది దురాత్మ యొక్క పని. అది దానికి మనం అవకాశం ఇస్తున్నాం. అది మన శరీరాలను మన జీవితాల్లో వాడుకొని వాడి కోరికలు నెరవేర్చుకుంటుంది గనక ఏదైనా పొరపాటు దేవునికి అనంగీకారం చేసేటప్పుడు ఈ విషయాన్ని మనం గమనించాలి. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు కదా. అబద్ధికుడు ఎలా అయ్యాడు? ఆ అబద్ధానికి జనకుడు ఎలా అయి ఉన్నాడు? అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. ఓ ఇది విన్నావా, ఇది విన్నావా అని ఆమె చెవిలో ఊదాడు కదా. అబద్ధాలు మొదలు పెట్టాడు. నిజంగా దేవుడు ఇట్లా చెప్పాడా? ఈ తోటలోని ఈ యొక్క మరి ఈ యొక్క ఫలాలు తినకూడదని చెప్పాడా అని చెప్పేసి అమ్మమ్మతో మంతనాలు మొదలు పెట్టాడు. ఇది నిజమా అని మొదలు పెట్టాడు కదా. మరి ఇదిగో ఈ స్త్రీతో ఇది నిజమా, మరి దేని ఫలములైనా మీరు తినకూడదని దేవుడు చెప్పాడా కదా. ఎవరైనా మన యొద్దకి ఈ యొక్క గుసగుసలు మాట్లాడటానికి వస్తారండి. ఇరుగమ్మ మీద పొరుగమ్మ మీద చాడీలు చెప్పటానికి. ఇదిగో ఆ విషయం ఇట్లా, ఈ విషయం ఇట్లా అని మరి లోకల్ వార్తలన్నీ మోసుకొని మన యొద్దకు వస్తారు కదా. మనలో సందేహం కలిగించడానికి, మనలో లేనిపోని వారి మీద, ఎదుటి వారి మీద మనకున్న అభిప్రాయాలను మార్చివేయటానికి మన యొద్దకు వచ్చేస్తారు. ఇక ఏకంగా అవ్వ దగ్గరకు వచ్చి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని, దేవుని మీద ఉన్న గురిని, దేవుడు చెప్పిన మాటను కూడా ఆమె బేఖాతరు చేసేంతగా అది వచ్చి అబద్ధం బోధిస్తా ఉన్నది. వాడెవడు? అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. వాడి పనేం పని? అబద్ధాలు చెప్పడమే. మరి అబద్ధం చెప్పి మనుషులను మోసం చేయటే. అదేం చెప్తా ఉన్నది? 3వ అధ్యాయము ఆదికాండము 3వ వచనములో దేవుడు మీరు చావకుడునట్లు ఈ తోట మధ్యనున్న చెట్టు ఫలములు గూర్చి మీరు చావకుడునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో అంటే, అప్పుడు సర్పం అంటా ఉన్నది, సర్పము
మీరు చావనే చావరు. అబద్ధం చెప్తా ఉన్నది. ఏలైనగా మీరు వాటి తిను దినమున మీ కన్నులు తెరవబడును. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వలె ఉంటారని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, అబ్బా చూడండి ఇది ఎలాగున మరి ఎంత అబద్ధం చెప్తుందో చూడండి. దేవుని మాట శాశ్వతమైన దేవుని వాక్కు, సత్యమైన దేవుని వాక్కుని ఎంత ఈజీగా తిప్పివేస్తుందో చూడండి. ఆ అమ్మ చెప్తా ఉంది, మేము వాటిని తింటే చచ్చిపోతామని, వాటిని ముట్టకూడదని దేవుడు మాకు చెప్పాడంటే, అందుకు సర్పం అంటుంది, మీరు చావనే చావరు కదా! వారిని ఆత్మలో చంపివేసిందండి. మరి ఆత్మలో జీవించుచున్న వారుగా, దేవుడు ఎలాగున నిరంతరము జీవించువాడుగా, ఆయన యుగయుగములు నిత్యుడుగున్నాడు. ఆదాము అవ్వలకి అంత ఆయుష్ ఇవ్వబడింది. దేవుడు జీవించినంత కాలము వారు జీవించే ఆ యొక్క ఆయుష్ ఇవ్వబడింది గాని, ఇక్కడ సాతాను తన యొక్క అబద్ధాలతో ఎలాగున ఆమె హృదయాన్ని తిప్పివేసిందంటే, మీరు చావనే చావరు. ఇవి తింటే చావరు. ప్రభు ఏం చెప్పాడు? ఇవి తినకుండుంటే మీరు చావరు. మీరు నిరంతరం జీవించి ఉంటారు. నా వలే ఉంటారని దేవుడు చెప్తే, ఇదేం చెప్తుంది? మీరు తింటే చావరని చెప్పి, అబద్ధము చెప్పి, ఆ దినం మీ కనులు తెరవబడతాయి. మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారుగుంటారని ఉంటాయని మరి ఉంటారని అక్కడ మరి యొక్క సాతాను చెప్తున్నట్లుగా మనం చూడగలం. మన జీవితంలో కూడా దుష్టుడు ఇలాగునే మనం శోధిస్తాడండి. పర్వాలేదు ఈ పని చేయి, పర్వాలేదు అలా జీవించు, పర్వాలేదు ఇలా మాట్లాడు, పర్వాలేదని అనేక విషయాలు మనల్ని ప్రోత్సహిస్తా ఉంటాడు, ప్రోద్బలం చేస్తా ఉంటాడు, ఇన్స్పైర్ చేస్తా ఉంటాడు. మనము మెళుకు కలిగిన వారమై, వివేచన కలిగిన వారమై మరి మనము జీవించాలి కదా! వాడి పనేంటి? అక్కడిక్కడ తిరగటమే. తిరిగి ఏదో ఒక విధంగా ఏదో ఒక వార్త మోసుకొచ్చి మనం మోసపుచ్చటమే. యోబు జీవితంలో కూడా అదేం చేస్తుందంట, మరి అది ఎక్కడి నుంచి వచ్చావని దేవుడు అడిగితే అది అంటది, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను కదా! మరి వాడు భూమి మీద అటు ఇటు తిరిగేవాడు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా, ఎక్కడ దూరుదామని వాడు తిరిగేవాడు. లోకంలో ఇటు విధంగా కొండాలు చెప్పేవాళ్ళు, కుటుంబాలను కూలదోసేవాళ్ళు, చెప్పుడు మాటలతో అనేక మంది జీవితాలను పాడు చేసే ఆ కొండగాళ్ళు బయలుదేరుతారండి. కనుక మనం మెళుకుగుండాలి. వారి మాటలకు మనం చోటివ్వకూడదు. వారిని మనలో చేర్చుకోకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 27 వచనంలో, అపవాదికి చోటు ఇవ్వకుడి. మనము చోటు ఇవ్వకూడదండి. చోటు ఇచ్చామా వాడు వశపరచబడతాం. ప్రభు మనకు మాదిరిగా ఉన్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యంతో నింపబడి ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యంతో మనం నింపబడ్డామో దేవుని కొరకు మనం స్ట్రాంగ్ గా జీవించగలం. మరి మత్తయి సువార్త 4 అధ్యాయము, లూకా సువార్త 4 అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు శోధించబట్టానికి, అపవాది చేత శోధింపబట్టానికి ఆత్మ వలన అరణ్యానికి కొనిపోబడ్డాడంట. అప్పుడు అపవాది ఏం చేసింది? పరిశుద్ధ పట్టణానికి ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరాయన నిలబడుతుంది కదా! మరలా తర్వాత మరి ఆయన ఎత్తైన కొండకి మరి తీసుకొని పోయి లోక రాజ్యములన్నిటిని వాటి మహిమనంతా దేవునికి చూపిస్తా ఉన్నది. అంటే అపవాది యొక్క పనేంటి? లోకంలో ఉన్న అనేకమైన మెస్మరైజ్ చేసే విషయాలను మనకు చూపిస్తదండి. ఇదంతా లోకమంతా మెరుపులతో, తళుకులతో, బెళుకులతో నిండి ఉన్నది అని చెప్పేసి దాని వైపు మనం ఆకర్షితులైనట్లుగా కదా! సృష్టికర్త అయిన క్రీస్తు ప్రభుకి ఏం చూపిస్తుందంట? ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపిస్తా ఉన్నదంట కదా! మనకు కూడా మన జీవితంలో ఉన్న కొరతలు, మన జీవితంలో ఉన్న లోటుపాట్లను తీర్చటానికి, వేరే వ్యతిరేకమైన దారులు వెళ్ళటానికి ఇది మన కళ్ళను మెరిపింప చేస్తదండి. మన మనసులను ప్రోత్సాహపరుస్తది, మరులుగొల్పుద్ది కదా! ఒకడి జీతం సరిపోట్లా. వాడేం చేస్తాడు? లంచానికి ప్రేరేపించబడతాడు. ఆ లంచము వాడి ఏం చేస్తది? వాడికి అవసరం ఉంది. వాడికి అవసరం తీర్చబడటానికి ఆ లంచం తీసుకుంటే వాడి జీవితం గడిచిపోద్ది. స్ట్రిక్ట్ గా ఉంటే వాడి జీవితానికి ఇబ్బందవుద్ది కదా! లంచానికి బానిస అయిపోతాడు. అట్టి విధంగా ఇదిగో నీకు అవసరం ఉంది గదా! తప్పేముంది? నువ్వు తీసుకొని వాడుకో ఏమవుద్ది? నువ్వు పని చేస్తున్నావు కదా! ఈ విధంగా వాడు తన మాటలను, తన దురాశ, తన దుర్బోధలను మానవునికి బోధిస్తాడండి కదా!
అపవాది మొదటి నుండి వాడు ఏమయ్యాడు? అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అని చెప్పేసి అక్కడ ప్రభు మాట్లాడిన మాటల్లో నిజంగా ఇక్కడ అపవాదిని మనము ఎదిరించగలగాలండి. యాకోబు రాసిన మాట దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. మనం చాలా సార్లు ఏం చేస్తామంటే అపవాదికి బానిసలం అయిపోతాం. వాడి ప్రేరేపణలకు బానిసలం అయిపోతాం. కానీ మనం చేయవలసిన పని దేవునికి మనం బానిసలైపోవాలి. దేవునికి లోబడిపోవాలి. దేవుని మాటలకు, దేవుని యొక్క బోధలకు మనం లోబడిపోవాలి. అపవాదిని మనము ఎదిరించగలగాలి. వాడి ప్రేరేపణలకు కొంచెం కూడా మనం చోటు ఇవ్వకూడదండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. హల్లెలూయా. మొదటి పేతురు 5:8 అంటాడు, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. హల్లెలూయా. మొదటి యోహాను 3:8 అంటాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. అపవాది కొన్ని క్రియలు ప్రారంభించాడు. ఆదాము యొక్క మనసులో చెరిచివేశాడు. అక్కడి నుంచి పాపం లోకంలోకి ప్రవేశించింది. మరి కాబట్టి ఆ అపవాది ఏదైతే క్రియలు చేశాడో ఆ అపవాది క్రియలు లయపరచటానికి దేవుని కుమారుడు ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డాడు. నిజంగా అపవాది పిల్లలమా మనము, దేవుని పిల్లలమా అని మన యొక్క అనుదిన జీవితంలో, మన ప్రవర్తనలో, మన బుద్ధుల్లో తెలిసిపోద్దండి. మొదటి యోహాను 3:10 అంటాడు, దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. ఎలా తేటపడుద్దంటే, నీతిని జరిగించని ప్రతివాడు యేసు రక్తంలో కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన మనం ఏం చేయబడాలి? నీతిని జరిగించాలి. నీతిని జరిగించని ప్రతివాడు ఎవరట? తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. అసలు మనము రక్షింపబడ్డామంటే ఏమైపోయిందంటే మనం ప్రేమతో నింపబడ్డామండి. దేవుని యొక్క ప్రేమ స్వభావము, ఆ క్షమా స్వభావం మన లోపలికి వచ్చేస్తది. ఆ కనికర స్వభావము, ఆ దయగల స్వభావము, జాలిగల స్వభావము మన లోపలికి వచ్చేస్తది. మనం ఇంకా కఠినంగా ఉన్నామా? మనం ఇంకా ఎదుటి వారిని క్షమించలేని స్థితిలో ఉన్నామా? ఎదుటి వారిని ప్రేమించలేని స్థితిలో ఉన్నామా? అంటే ఇక దేవుని యొక్క స్వభావం కాదది. రక్షింపబడిన మనం ఏమైపోయాం? దేవునిలోకి ట్రాన్స్‌ఫర్ అయిపోయాం. మన మానసికమైన మన యొక్క బుద్ధులు, మన యొక్క స్వభావం వెళ్ళిపోయి, దేవుని స్వభావంలోకి మనం మార్చబడ్డాం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో, దేవుడి వలె మనం ప్రవర్తిస్తాం. ప్రతి ఒక్క సమయంలో గూడా దేవుడు ఎలా ఈ సందర్భంలో ప్రతిస్పందిస్తాడని మనం ఆలోచించి ప్రవర్తిస్తాం మనం. ఇక్కడ తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. లోకంలో ఎలా ఉంటదంటే బయట ఉన్న అందరిని ప్రేమిస్తామండి. కుటుంబంలో ఉన్న వారిని మనం ప్రేమించం. కుటుంబంలో వారికి ఏదైనా అవసరతలున్నాయా? రక్త సంబంధులు ఉన్న వారికి ఏదైనా కొరతలున్నాయా? దీని విషయంలో మనం చాలా తేడాగా ప్రవర్తిస్తామండి. ముందు మన కుటుంబంలో వారిని మనం ప్రేమించాలి. సహాయబద్ధులై ఉండాలి. చేతనైనంత వరకు మనకు చేతనైనంత వరకు వారికి ప్రేమను పంచగలగాలి. ఏ ప్రేమ? క్రియాపూర్వకమైన ప్రేమ మనం పంచగలగాలి. ఇది దేవుని బిడ్డలమంటే మన సాటి సహోదరులను ప్రేమించుట. తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధి కాడు. హల్లెలూయా. మరి ఇక దేవుని సంబంధులుగా మనం జీవించాలంటే అపవాది యొక్క తంత్రాలను ఎదిరించే వారిగా మనం మార్చబడాలండి. ఇక్కడ ప్రభువు వారితో చెబుతున్న మాట, వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు వాడు. వాడు మరి అపవాది యొక్క మరి వాడి క్రియలను మీలో మరి వాడు మీలో వాడు ప్రేరేపిస్తున్నాడు. వాడి దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు కదా. మనము అపవాదిని ఎదిరించే వారుగా ఉండాలి. ఎదిరించాలంటే మనము చేయవలసిన పని
ఎఫెసీ 6:11 రాయబడినట్లుగా మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక సైనికులుగా మారిపోవాలి. ఈ సర్వాంగ కవచము ధరించాలి. తల శిరస్త్రాణము మరి ఇక ఈ యొక్క మైమరువు, నీతి అనే మైమరువు, ఇక రొమ్మునకు దట్టి కదా, ఆ మైమరువు ధరించాలి. మరి యొక్క నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి. కాళ్ళకు సువార్త సంబంధమైన ఆ యొక్క సిద్ధ మనసు అనే జోళ్ళు తొడుక్కోవాలి. ఒక చేతిలో దేవుని వాక్యం అనే ఖడ్గము, మరో చేతిలో విశ్వాసం అనే డాలు, మరి ఆత్మలో నిరంతరము ప్రార్థించి విజ్ఞాపన చేసేటువంటి ఆ యొక్క సర్వాంగ కవచం మనం ధరించినప్పుడు అపవాది తంత్రములను మనం ఎదిరించగలమండి. అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదిని ఎదిరించండి. దేవునికి లోబడి ఉండండి. అపవాదిని ఎదిరించండి. వాడు మీ యొద్ద నుంచి పారిపోనంటే ఎలా పారిపోతాడండి? వాడి మీద మన కత్తి జుళిపించగలగాలి. ప్రభు కత్తి జుళిపించాడు. ఓ సాతానా నా వెనుకకు పొమ్మని ఆ కత్తి జుళిపించాడు ప్రభు. అప్పుడు వాడు ప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. కనుక మనము కూడా సర్వాంగ కవచము ధరించి, ప్రభు అక్కడ విశ్వాసం అనే డాలు వాడాడు. ఏదైతే వాక్యము తనకు తెలుసో ధర్మశాస్త్ర గ్రంథం నుంచి తెలిసిన వాక్కును తీసి, ఇదిగో ఇలాగున ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉన్నది కదా అని చెప్పి ప్రార్థన అపవాదికి చెప్తా ఉన్నాడు. అప్పుడు అపవాది, ఇదిగో ఇట్లా రాయబడినది కదా, దేవదూతలు నీకు వచ్చి పరిచర్య చేస్తారని రాయబడి ఉంది, నువ్వు పైనుంచి దుముకు, వాళ్ళు వచ్చి నేను ఎత్తుకుంటారు. ఆ దానికి కూడా వాక్యం తెలుసండి. ఎందుకంటే ఇది దేవుని సన్నిధిలో ప్రధాన దూతగా ఉన్నటువంటి మరి ఉన్న ఒకప్పుడు ఉంది కనుక దానికి దేవుని వాక్యం కూడా తెలుసు. వాక్యము తెలిసి ఉండట కాదు, వాక్యమునకు మీలో నా వాక్యమునకు చోటు లేదు. ఈ వాక్యానికి మనం చోటు ఇవ్వాలి. ఈ వాక్యంతో మనం నింపబడాలి. ఈ వాక్యం అనే ఆత్మ ఖడ్గము మనం ధరించాలి. ఈ వాక్యము మరి సాతాను, శత్రువైన సాతాను గుండెల్లో మనము గుచ్చగలగాలి. హల్లెలూయా. వాడి క్రియలన్నీ లయము చేయగలగాలి. ప్రభు ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలు లయపరచుటకే ప్రభు వచ్చి ఉన్నాడు కనుక మనము కూడా అపవాది క్రియలు నిర్మూలన చేయగలిగిన శక్తి, అపవాదిని ఎదిరించే శక్తి, వాడి యొక్క కుట్రలు, వాడి యొక్క స్ట్రాటజీ, వాడు వేసే వ్యతిరేకమైన కార్యాలు, వాడు ఎక్కడెక్కడ పొంచి ఉండి మన కొరకు కీడులు ప్రేరేపిస్తున్నాడో వాటన్నిటిని నిర్మూలన చేయగలిగిన శక్తి మనం అందరం పొందుకోవాలని దేవుడు ఉదయకాలము మనతో మాట్లాడుచున్నాడు. అపవాదికి మనము చోటు ఇవ్వద్దు. వాడు అబద్ధమునకు జనకుడును, వాడు అబద్ధమును జరిగించువాడు అయి ఉన్నాడు. వాడి దురాశలు మన ద్వారా నెరవేర్చుకుంటాడు గనక మనము వాడి ప్రేరేపణకు లొంగకుండా ప్రభువుకే లోబడి, దేవునికి లోబడి ఉండి, ప్రభువుకే లోబడి మన జీవితాలను ఫలభరితంగా చేసుకుందుము కాక, ప్రభు వాక్యానుసారంగా మనము జీవించుదుము కాక, వాక్యంతో నింపబడుదుము గాక, వాక్య ఖడ్గముతో జీవితాన్ని విజయ పథంలోకి నడిపించుకుందుము గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.